ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి కోడీ రోడ్స్ అండ్ కెవిన్ ఓవెన్స్ గురించి. వీళ్ళిద్దరికీ పడదన్నమాట. ఆన్ టీవీలో వీళ్ళిద్దరికీ రైవల్రీ అయితే ఉండింది రీసెంట్ టైమ్‌లోనే. మనకి రీసెంట్ టైమ్‌లోనే వీళ్ళిద్దరికీ పడదన్నమాట. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ రెసల్‌మేనియా 41 టైమ్‌లో వీళ్ళిద్దరు కలిసున్నారన్నమాట. బ్యాక్ స్టేజ్‌లో రెసల్‌మేనియా 41 టైమ్‌లో వీళ్ళిద్దరూ కలిసున్నారు. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి ఫోటో రివీల్ అయిందన్నమాట. కోడీ రోడ్స్‌ది అండ్ కెవిన్ ఓవెన్స్‌ది బ్యాక్ స్టేజ్‌లోనైతే కలిసే ఉన్నారు. బట్ ఆన్ టీవీలో మనకి వీళ్ళిద్దరి మధ్య పడదన్నమాట. కొన్ని గొడవలైతే జరిగినాయి. బ్యాక్ స్టేజ్‌లో డిఫరెంట్ ఉంటది. అండ్ మనకి చూపించేది డిఫరెంట్‌గా ఉంటదన్నమాట. సో, స్టోరీ లైన్ ప్రకారం వీళ్ళిద్దరి మధ్య గొడవలున్నాయి. బట్ బ్యాక్ స్టేజ్‌లో వీళ్ళిద్దరూ కలిసే ఉన్నారన్నమాట. అండ్ కొంతమంది అనుకుంటారు. అంటే బ్యాక్ స్టేజ్‌లో వీళ్ళిద్దరూ నిజంగానే కొట్టుకుంటారు. అంటే కలిసి ఉన్నారని ఈ టైప్‌లో అనుకుంటారు. సో, ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది. ఏ సూపర్ స్టార్ అయినా సరే ఆన్ టీవీలో ఎంత ఫైట్ చేసినా సరే, ఎంత కొట్టుకున్నా సరే బ్యాక్ స్టేజ్‌లో వెళ్ళేసరికి వీళ్ళందరూ కలిసే ఉంటారన్నమాట. సో, ఒక అండర్‌స్టాండింగ్‌తో జరుగుతది. అండ్ కెవిన్ ఓవెన్స్ రిటర్న్ గురించి మాట్లాడితే కెవిన్ ఓవెన్స్ ఒక స్మాక్ డౌన్ ఎపిసోడ్ కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నారన్నమాట. మన డబ్ల్యూడబ్ల్యూఈ అడ్వర్టైజ్ చేస్తుంది కెవిన్ ఓవెన్స్‌ని. సో, అది ఏ స్మాక్ డౌన్ ఎపిసోడ్ అంటే జూన్ 13థ్ జరిగే అంటే మన ఇండియన్ టైమ్ టేబుల్ ప్రకారం జూన్ 14థ్ వస్తది. జూన్ 14థ్ జరిగే స్మాక్ డౌన్ కోసం కెవిన్ ఓవెన్స్ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారన్నమాట. సో, మరి ఇంజ్యూరీ మొత్తం నయం అయిపోయిందా? సో, మరి కెవిన్ ఓవెన్స్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ ఎందుకో అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేస్తుందో తెలియదు గానీ, బట్ కెవిన్ ఓవెన్స్ అయితే అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారన్నమాట. సో, చూడాలి మరి. అడ్వర్టైజ్ చేసింది కాబట్టి కెవిన్ ఓవెన్స్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ తీసుకొస్తదా? లేదంటే మళ్ళీ అడ్వర్టైజ్ నుండి రిమూవ్ చేస్తదా అనేది చూడాలన్నమాట. ఇంకా టైం ఉంది. జూన్ 13థ్ అంటే సో, ఇంకా 2 వీక్స్ టైం అయితే ఉందన్నమాట. సో, చూద్దాం మరి కెవిన్ ఓవెన్స్ వస్తారా అనేది ఇంకా క్లారిటీగా తెలియదు. అడ్వర్టైజ్ అయితే చేస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లివ్ మోర్గాన్ గురించి. సో, లివ్ మోర్గాన్ రేపు జరిగే రా షోలో రిటర్న్ చేసినా చేయొచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, మనకి ఇంతకు ముందు కూడా అప్డేట్ అయితే ఉండే. మనకి లివ్ మోర్గాన్ మే 26న జరిగే రా ఎపిసోడ్‌లో వస్తదని. సో, మనకి రేపటి రాలో వచ్చినా రావచ్చన్నమాట లివ్ మోర్గాన్. సో, ఇంకా అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయితే కాలేదు. సో, రేపు మార్నింగ్ తెలుస్తది లివ్ మోర్గాన్ వస్తదా? రాదా? అనేది రా ఎపిసోడ్‌లో. అండ్ రా ప్రివ్యూ గురించి మాట్లాడితే రేపటి రా కోసం వార్ రైడర్స్ వర్సెస్ న్యూ డే వర్సెస్ క్రీడ్ బ్రదర్స్ మధ్య మనకి మ్యాచ్ అయితే ఉందన్నమాట. వరల్డ్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ కోసం ఇది అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉంది. అండ్ అంతేకాకుండా మన సామీ జేన్ వర్సెస్ సెత్ రోలిన్స్ వర్సెస్ అండ్ ఫిన్ బాలర్ మధ్య మనీ ఇన్ ద బ్యాంక్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట. ఈ మ్యాచ్ రేపటి రాలో చూడడానికి దొరుకుతది. అండ్ అంతేకాకుండా పెంటాగన్ వర్సెస్ చాడ్ గేబుల్ వర్సెస్ డ్రాగన్ లీ మధ్య ఇంకొక మనీ ఇన్ ద బ్యాంక్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే ఉందన్నమాట. ఈ మ్యాచ్ కూడా రేపటి రాలో జరుగుతది. అండ్ అంతేకాకుండా మనకి రూసెవ్ వర్సెస్ అకిరా తోజావా మధ్య కూడా ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే ఉందన్నమాట. ఈ మ్యాచ్ కూడా రేపటి రా కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉంది. నేను నెక్స్ట్ మాట్లాడదాం నిక్కీ బెల్లా గురించి. సో, నిక్కీ బెల్లా ఎవల్యూషన్ 2లో వస్తది అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఒక టీజ్ అయితే చేసింది. అంటే మనకి రాయల్ రంబల్‌లో మన నిక్కీ బెల్లా రిటర్న్ చేసింది. అండ్ దాని తర్వాత నిక్కీ బెల్లా మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెడుతుందన్న రూమర్స్ టాక్ అయితే ఎక్కువగా వినిపించింది. సో, ఇప్పుడు ఎవల్యూషన్ 2 జరగబోతుంది. ఈ ఎవల్యూషన్ 2లో నిక్కీ బెల్లా వస్తది అన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో, చూడాలి మరి నిక్కీ బెల్లా వస్తదా? రాదా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డ్రూ మ్యాకెంటైర్ గురించి. డ్రూ మ్యాకెంటైర్ ఫ్యాన్స్ చాలా కోపంలో ఉన్నారన్నమాట. ఎందుకంటే డ్రూ మ్యాకెంటైర్ కంటిన్యూగా ఓడిపోతున్నాడు. అంటే డ్రూ మ్యాకెంటైర్ ఇంతకుముందు చాలా మంచి ఫ్యూడ్‌ని నడిపించిండు సీఎం పంక్‌తో. సో, ఆ రైవల్రీ వేరే లెవెల్‌లో ఉండింది. సో, చాలా కష్టపడ్డాడు. అలాంటి మనిషికి ఇలా ఎందుకు వరస్ట్‌గా బుక్ చేస్తున్నారు? బ్యాక్ టు బ్యాక్ లాసెస్ ఏంది? సో, ఈ స్టోరీ లైన్ ఏం నచ్చట్లేదు డ్రూ మ్యాకెంటైర్‌ది అని ఈ టైప్‌లో డ్రూ మ్యాకెంటైర్ ఫ్యాన్స్ కొంచెం అప్‌సెట్ అవుతున్నారన్నమాట. సోషల్ మీడియాలో ట్వీట్స్ అయితే చేస్తున్నారు. బట్ ఇప్పుడు డ్రూ మ్యాకెంటైర్‌కి బ్రేక్ అయితే దొరికింది. సో, ఆ బ్రేక్ తర్వాత ఒక మేజర్ స్టోరీ లైన్, ఒక మంచి స్టోరీ లైన్‌లో బుక్ చేసినా చేయొచ్చు. సో, ప్రాబబుల్లీ మళ్ళీ డేమియన్ ప్రీస్ట్‌తోనే ఫ్యూడ్ ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, రివెంజ్ తీసుకుంటారు కావచ్చు మన డ్రూ మ్యాకెంటైర్ ఆఫ్టర్ బ్రేక్ తర్వాత. అండ్ ఎంత సమయం బ్రేక్‌లో ఉంటారనేది మనకి క్లారిటీగా తెలియదు. డ్రూ మ్యాకెంటైర్ 1 వీకే కావచ్చు, లేదంటే 2 వీక్సే కావచ్చు. సో, మేబీ చెప్పలేం బ్రేక్ తీసుకోకున్నా వచ్చినా రావచ్చు. బట్ మాక్సిమం అయితే డ్రూ మ్యాకెంటైర్ బ్రేక్ తీసుకుంటారన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ట్రిపుల్ ఏ వరల్డ్ కొలైడ్ గురించి. సో, మనకి డబ్ల్యూడబ్ల్యూఈ అండ్ ట్రిపుల్ ఏ కొలైడ్ అయితే అవ్వబోతుంది. సో, మనకి వీళ్ళిద్దరు టై అప్ అయినారు కదా! సో, మనకి మ్యాచెస్ అయితే జూన్ 7థ్‌న జరగబోతుందన్నమాట. సో, దీంట్లో మన రే మిస్టీరియో కూడా ఫైట్ చేస్తున్నారన్నమాట. అండ్ అంతేకాకుండా చాడ్ గేబుల్‌కి మ్యాచ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మనీ ఇన్ ద బ్యాంక్ న్యూ పోస్టర్ గురించి. మన డబ్ల్యూడబ్ల్యూఈ న్యూ పోస్టర్‌ని అయితే రిలీజ్ చేసింది. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. ఈ పోస్టర్‌లో ఓన్లీ మన జాన్ సినా ఉన్నారన్నమాట. సో, మన జాన్ సినాతో మనీ ఇన్ ద బ్యాంక్ న్యూ పోస్టర్‌ని అయితే రిలీజ్ చేసింది. అండ్ మన జాన్ సినా మ్యాచ్ కూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ అవుతది.
నెక్స్ట్ స్మాక్ డౌన్లో అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రెయిన్స్ గురించి. సో మన రోమన్ రెయిన్స్కి ఇన్స్టాగ్రామ్లో 10 మిలియన్ ఫాలోవర్స్ అయితే అయినారనమాట. సో సక్సెస్ఫుల్గా మన రోమన్ రెయిన్స్కి 10 మిలియన్ ఫాలోవర్స్ కంప్లీట్ అయిపోయినారు ఇన్స్టాగ్రామ్లో. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో చాలామంది ఉన్నారు ఇంకా 10 మిలియన్స్ పైన ఫాలోవర్స్ లిస్టులో. సో మన గ్రేట్ ఖలీ కూడా ఉన్నారన్నమాట. సో రోమన్ రెయిన్స్ కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. సో ఫైనల్లీ రోమన్ రెయిన్స్ బర్త్డే రోజున రోమన్ రెయిన్స్కి 10 మిలియన్ ఫాలోవర్స్ అయితే అయినారు. అంటే ఇది నిన్ననే అయినారు అఫీషియల్గా. సో నిన్న చెప్పలేదు దీని గురించి, ఈరోజు మాట్లాడుతున్నాం దీని గురించి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం రోమన్ రెయిన్స్ నెక్స్ట్ మ్యాచ్ గురించి. సో ఇప్పుడు మనీ ఇన్ ద బ్యాంకులో రోమన్ రెయిన్స్ ఫైట్ చేస్తారు అన్నట్టుగా కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి అన్నమాట. ఒకవేళ రోమన్ రెయిన్స్ ఫైట్ చేసినా చేయకపోయినా, సో అంటే వీళ్ళ మధ్య ఫీడ్ ఇప్పుడు రోమన్ రెయిన్స్ వస్తే ఎవరితో ఫైట్ చేస్తాడు? సెత్ రోలిన్స్ అండ్ బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాన్సన్ రీడ్ వీళ్ళతో ఫైట్ చేస్తారు కదా. వీళ్ళతోనే ఫీడ్ ఉంది కదా రోమన్ రెయిన్స్కి. సో ఇప్పుడు మనీ ఇన్ ద బ్యాంక్లో ఫైట్ చేయకపోతే ఒకవేళ సమ్మర్ స్లామ్లో కంపల్సరీగా రోమన్ రెయిన్స్ ఫైట్ చేస్తాడు. అఫీషియల్గా అడ్వర్టైజ్ ఉన్నాడు సమ్మర్ స్లామ్ కోసం. సో సమ్మర్ స్లామ్తో ఎండ్ అవుతుందా అంటే వీళ్ళ మధ్య ఫ్యూడ్, సో మేబీ సర్వైవర్ సిరీస్ వరకు కంటిన్యూ అయినా అవ్వచ్చున్నట్టుగా ఇలాంటి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో సమ్మర్ స్లామ్తో కాదు, సర్వైవర్ సిరీస్ వరకు వీళ్ళ మధ్య ఫ్యూడ్ కంటిన్యూ అవుతుందంట. సర్వైవర్ సిరీస్ తర్వాత ఎండ్ అవుతుంది కావచ్చు అన్నట్టుగా ఇలాంటి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి అన్నమాట. సో ఇంతకుముందు అయితే మనకి సమ్మర్ స్లామ్ వరకు వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఎండ్ అవ్వచ్చు అన్నట్టుగా రూమర్స్ ఉన్నాయి. బట్ ప్రజెంట్ అయితే సర్వైవర్ సిరీస్ అంటున్నారు. సో మేబీ సర్వైవర్ సిరీస్లో ఎండ్ కాకపోతే ఇక డైరెక్ట్గా నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలోనే అన్నమాట. సో నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలోనే వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఎండ్ అవుతుంది అన్నమాట. సో ప్రజెంట్ రూమర్ అయితే ఇది వినిపిస్తుంది అన్నమాట రోమన్ రెయిన్స్ పైన. సో మేబీ మనీ ఇన్ ద బ్యాంక్ కన్నా ముందు వచ్చి మనీ ఇన్ ద బ్యాంక్లో ఫైట్ చేయొచ్చు, లేదంటే మనీ ఇన్ ద బ్యాంక్ తర్వాత రిటర్న్ చేసి సో దాని తర్వాత మనకి సమ్మర్ స్లామ్ కోసం ఫ్యూడ్ని స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో సమ్మర్ స్లామ్ కోసం అంటే చాలా లేట్ అయిపోతుంది రోమన్ రెయిన్స్ రిటర్న్. సో ఇప్పుడే రిటర్న్ చేపిస్తే మంచిగా ఉంటుందని కొంతమంది ఫ్యాన్స్ అయితే అంటున్నారు. సో మరి మీరేమంటారు? రోమన్ రెయిన్స్ ఎప్పుడు రిటర్న్ చేస్తే మంచిగా ఉంటుంది? సో ఎప్పుడైనా సరే తొందరలోనే వస్తారు, ఇంకా లేట్ అయితే జరగదన్నమాట రోమన్ రెయిన్స్ రిటర్న్ ప్రజెంట్ ఉన్న రూమర్స్ ప్రకారం అయితే. సో వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, లేదంటే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్కి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను.